బుల్లితెరపై అవినాష్ ఎంతలా నవ్విస్తాడో అందరికీ తెలిసిందే. బుల్లితెరపై ఫేమస్ అయిన కమేడియన్ లో అవినాష్ ముందు వరుసలో ఉంటాడు. వెండి తెరపైన అవినాష్ అడపా తడపా కనిపిస్తూ నవ్విస్తూ ఉంటాడు. కానీ పూర్తి స్థాయిలో కామెడీ రోల్ అయితే దక్కలేదు. ఇక బిగ్ బాస్ షోలో 2 సార్లు ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్ అందరినీ అలరించాడు. ఇక ఇప్పుడు స్టార్మా ఛానల్లో వచ్చే పలు షోలతో ఆకట్టుకుంటున్నాడు. ఆదివారం విత్ స్టార్మా పరివారం, కుక్ విత్ జాతిరత్నాలు ఇలా షోలతో ప్రేక్షకులను నవ్విస్తున్నాడు. ఈ పరంగా వ్యక్తిగత జీవితంలోనూ అవినాష్ సక్సెస్ ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. అయితే అవినాష్ తాజాగా తేజస్వి మడివాడ హోస్ట్ చేస్తున్న కాకమ్మ కథలు షోకి గెస్ట్ గా వచ్చాడు. నటి సునైనా కూడా అవినాష్ తో పాటుగా ఈ తాజా ఎపిసోడ్ లో సందడి చేశారు. ఈ క్రమంలో తేజు అడిగిన ప్రశ్నలకు సునైనా, అవినాష్ చెప్పిన సంఘటనలు అందరినీ కదిలించాయి. మీకు జీవితంలో ఎదురైన బాధలు ఏంటి అని తేజు అడిగితే సునైనా తన మొదటి బిడ్డను కోల్పోయిన సంఘటనని గుర్తు చేసుకుంది. ఇప్పటికీ ఎవరో తనల్ని కాపాడమని అడుగుతున్నట్టుగా రాత్రులు అనిపిస్తుందట. అవినాష్ కూడా తన మొదటి బిడ్డను కోల్పోయిన రోజుని గుర్తు చేసుకున్నాడు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ పోవడంతో అవినాష్ కొన్ని రోజులు బయటికి రాలేదన్న సంగతి తెలిసిందే. అయితే ఆ రోజు హాస్పిటల్లో డాక్టర్, నర్స్ ఇలా అందరి కాళ్ళు పట్టుకుని బతిమలాడాడట. చోడిలా హాస్పిటల్లో అటు ఇటు తిరుగుతూ ఉండిపోయాడట. ఉప్పల్ రోడ్డు మీద పడి మట్టిలో దొల్లాను అంటూ అవినాష్ నాటి రోజును తలుచుకుని ఎమోషనల్ అయ్యాడు. అవినాష్ తాజాగా తన కొడుకు అద్విత్ మొదటి బర్త్డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇదే ప్రోమోలో అవినాష్ మీద సునైనా, తేజు కౌంటర్ల మీద కౌంటర్లు వేశారు. అవినాష్ మైక్ ని కట్ చేయండి అని తేజు అంటే అసలు ఈమెనే కట్ చేయండి అని అవినాష్ అనడం, నాకొక బ్యాడ్ హ్యాబిట్ ఉందని అవినాష్ అంటే అమ్మాయిలా అని సునైనా కౌంటర్ వేయడం, ఇలా ప్రోమో అంతా ఫన్నీగా సాగింది. అని చివరిలో అవినాష్, సునైనా తన బాధలను పంచుకుని అందరినీ ఎమోషనల్ గా టచ్ చేశారు. ఈ ప్రోమో ఇప్పుడు యూట్యూబ్ లో అందరినీ ఆకట్టుకుంటుంది.